ఈ మధ్య కాలంలో సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అయితే 100% సేంద్రియ విధానాలతో దిగుబడులు కాస్త తగ్గుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అదే సమగ్ర విధానాలను ఆచరించడం ద్వారా అటు అధిక దిగుబడులను సాధించటంతో పాటు ఇటు పర్యావరణ దుష్ప్రభావాలను తగ్గించుకోవచ్చు. అలా శనగ సాగుకు ముందుగా పచ్చిరొట్టె ఎరువులు వాడటం ద్వారా శనగ నుంచి అధిక దిగుబడులను సాధిస్తున్నారు అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు. ఆ రైతు శనగను ఎలా పండించారో, అధిక దిగుబడులు ఎలా సాధించారో ఈ కథనంలో తెలుసుకుందాం రండి. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం ఆర్ కొట్టాల గ్రామానికి చెందిన రైతు తమ్మినేని జయసింహ. సివిల్ ఇంజనీరింగ్ చదివిన జయసింహ ఒక ప్రైవేటు ఉద్యోగి. వ్యవసాయంపై ఆసక్తి ఉండటంతో ఈ రబీలో 16 ఎకరాల్లో పప్పుశనగ సాగుకు శ్రీకారం చుట్టారు. అయితే అందరిలా కాకుండా కొత్తగా ఆలోచించాడు. తోటి రైతులంతా ఖరీఫ్లో వేరుశెనగ, కంది వంటి పంటలను, రెండవ పంటగా రబీలో శనగను వర్షాధారంగా పండిస్తూ ఉంటారు. అయితే రెండో పంటకు ఎలాంటి ఎరువులను వేయరు. జయసింహ మాత్రం శనగ సాగుకు ముందుగా పచ్చిరొట్ట పైరుగా జీలుగ విత్తనం చల్లి పూత దశలో సూపర్ ఫాస్ఫేట్ ఎరువు వేసి పడదున్నారు. ఇలా పచ్చిరొట్ట ఎరువును 8 ఎకరాల్లో వాడారు. కాగా పచ్చిరొట్ట ఎరువు వాడిన భూమిలో పైరు ఎదుగుదల బాగుందని, ఎకరాకు 10 నుంచి 12 క్వింటాల అధిక దిగుబడి వస్తుందంటూ జయసింహ తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు. పప్పుశనగ సాగు చేసి 91 రోజు అవుతోంది. అక్టోబర్ 14వ తేదీ 2020 సంవత్సరం విత్తినది. 16 ఎకరాల విస్తీర్ణము ఒకే రోజు విత్తనం జరిగింది. దీంట్లో 8 ఎకరాలు జీలుగా పచ్చిరొట్ట ఎరువుతోటి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి కలేదున్ని చేయడం జరిగింది. మిగతా 6 ఎకరాలు వచ్చేసి పశువుల ఎరువుతోటి, ఒక 2 ఎకరాలు వచ్చేసి గొర్రెల ఎరువుతోటి సాగు చేయడం జరిగింది. ముఖ్యంగా జీలుగాకు సంబంధించి గవర్నమెంట్ తరపు నుంచి 50% పైన సబ్సిడీ, ఒక క్వింటాల్ విత్తనం తీసుకొచ్చి, అంటే 100 కేజీల విత్తనం తీసుకొచ్చి ఎకరాకు 12 నుంచి 13 కేజీల ప్రకారం వెదజల్లి ట్రాక్టర్ తోటి గుంటుకు పాయడం జరిగింది. దాని తర్వాత మొక్క ఏపుగా పెరిగిన తర్వాత, పుష్పించే దశ వచ్చిన తర్వాత 20 నుంచి 25% పూత వచ్చిన తర్వాత సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎకరానికి 150 కేజీల ప్రకారం వెదజల్లి రోటవేటర్ తోటి కలిదున్నడం జరిగింది. దీని తర్వాత 15 రోజుల తర్వాత మడ్ గ్యాస్ అంటాం, అంటే మీథేన్ గ్యాసు ఉంటే మొక్క ఎదుగుదల రాదు, విత్తనం కూడా సరిగా మొలకెత్తదు, మొక్క కూడా ఆరోగ్యంగా ఉండదు. దానికోసము అది విత్తిన 15 రోజుల తర్వాత తిరిగి సేద్యం చేయడం జరిగింది. అప్పుడు ఆ వాయువు అనేది, విషవాయువు అనేది బయటకు వెళ్ళిపోతే మొక్క ఆరోగ్యంగా వస్తుంది. విత్తన శుద్ధి వచ్చేసి థైరాము, దాంతోపాటు ట్రైకోడర్మా విరిడి. దీని ప్రాముఖ్యత ఏమిటంటే భూమి నుంచి కానీ విత్తనం నుంచి కానీ సంక్రమించేటటువంటి తెగుళ్లను రాకుండా, ముఖ్యంగా అంటే ఎండు తెగులు కానివ్వండి, వేరుకుళ్ళు తెగులు కానివ్వండి, వీటిని రానివ్వకుండా నిరోధించి మొక్క ఆరోగ్యంగా కాపాడుతుంది. దిగుబడి ఎక్కువ వచ్చేదానికి కూడా సహాయం చేస్తుంది. ఇప్పుడు చూస్తే పక్క పొలాలతోటి మా పొలాలతోటి చూస్తే ఇక్కడ తెగుళ్ళు కానీ ఉధృతి కానీ ఏమీ కనిపించదు. పోతే పశువుల ఎరువుకు జీలుగ వేసిన దానికి చాలా తేడా ఉంది. జీలుగ ఎరువుతోటి నేల యొక్క సేంద్రియ స్వభావము, అంటే CN రేషియో అంటాం, కర్బనము ప్లస్ నత్రజని యొక్క శాతం కూడా పెరిగి మొక్క ఎదుగుదలకు, భూమి ఆరోగ్యానికి సారవంతంగా ఉండి పంట దిగుబడి రావడానికి కూడాను ఎంతో సహాయం చేస్తుంది. అది పశువుల ఎరువుతోటి కూడా దాని విధానం వేరే, జీలుగుతో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ కనిపిస్తూ ఉంది. అలాగే గొర్రెల ఎరువుతో చేసినది కూడాను జీలుగ కంటే కూడా కొంచెం మొక్క ఎదుగుదల కానివ్వండి, దిగుబడి కానివ్వండి కొంచెం తక్కువ కనిపిస్తూ ఉంది. నా అంచనా ప్రకారము ఈ సాగు చేసిన పద్ధతుల్లో కూడా 35 రోజుల సమయంలో నీటి ఎద్దడి కొంచెం ఉండింది. మొక్క బెట్టకు గురైనప్పుడు నీటి తడిని ఇవ్వడం జరిగింది. నీటి తడి ఇచ్చిన తర్వాత కూడా ఎక్కడ మొక్క చనిపోకుండా ఆరోగ్యంగా ఉండడానికి పైపాటుగా 13 ఎకరానికి 25 కిలోల వంతున దాన్ని అందివ్వడం జరిగింది. ముందుగా తెగుళ్ళ నియంత్రణ అనేది బాగా పనిచేస్తుంది. చౌడు అనేది కూడా తగ్గిస్తుంది జీలుగతోటి. తర్వాత మొక్క యొక్క నేల యొక్క సేంద్రియ స్వభావం అనేది కూడా పెరుగుతుంది. కర్బన శాతం పెరిగింది అంటే ఆటోమేటిక్గా మీకు నేల సారవంతంగా తయారవుతుంది, మొక్కకు నిరోధక శక్తి పెరుగుతుంది, నేల కూడా సారవంతంగా తయారవుతుంది. అంతేకాకుండా దిగుబడిలో కూడా పక్క రైతులకు మనకు చాలా తేడా ఉంది. అక్కడ మహా అయితే 8 క్వింటాల దాకా రావచ్చు, 1 క్వింటాల్ అటు ఇటుగా.
ఇక్కడ వచ్చేసి 10 నుంచి 12 క్వింటాల దాకా పంట దిగుబడి ఖచ్చితంగా వస్తుంది. ఆ తేడా అయితే పక్కాగా ఉందని నేను చెప్పగలను. ఈ ప్రాంతంలో తోటి రైతులకు ఎకరాకు 8 క్వింటాళ్ల సగటు దిగుబడి వస్తూ ఉండగా జయసింహ సాగు చేసిన క్షేత్రంలో అధిక దిగుబడులు రావడానికి నేలలో సేంద్రియ కర్బన శాతం పెరగడం, ట్రైకోడెర్మా వాడకం వల్ల ఎండుతెగులు సమస్య తలెత్తకపోవడం కారణమంటారు వెడపనకల్లు మండల వ్యవసాయాధికారి పెన్నమయ్య. పక్క రైతులది పొలాలను మరి జీలక విత్తనాలు వాడిన పొలాన్ని మేము పరిశీలించగా ఈ పొలంలో చెట్లు బాగా వేపుగా పెరగడం జరిగింది. తర్వాత ఒక్కో కొమ్మకు 6 పార్ట్స్ ఉండడం జరిగింది. తర్వాత బ్రాంచెస్ కూడా చాలా ఎక్కువ వచ్చాయి. కాబట్టి దీన్ని ఒక ఉదాహరణగా ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. ఇందులో చాలా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పేసి రైతులందరికీ తెలియజేసుకుంటున్నాను. మామూలు సాధారణ దిగుబడి అయితే 6 నుంచి 8 క్వింటాలు రావచ్చు. కానీ ఈ పొలంలో మాత్రము 10 క్వింటాల పైనే వస్తుందని చెప్పేసి రైతులందరికీ తెలియజేయడం జరిగింది.